హాయ్ ఫ్రెండ్స్, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3 ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ మధ్య స్ట్రేంజర్స్ చాప్టర్ 2 ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్ట్రేంజర్స్ పార్ట్ 2 ఎక్కడ ముగిసిపోయిందో అక్కడి నుంచి స్ట్రేంజర్స్ పార్ట్ 3 మొదలవుతుంది. మాయ హంతకుల నుంచి తప్పించుకొని పారిపోయి షరీఫ్ నుంచి దూరంగా ఓ చెట్టు చాటున చూస్తూ ఉంటుంది. అయితే హంతకులు షరీఫ్ ఇద్దరు కలిసే పనులు చేస్తున్నారు అని తెలుసుకుంటుంది. ఇంతలో మాయ అక్క తన భర్త వేరొక పోలీస్ ఆఫీసర్తో కలిసి మాయను వెతుక్కుంటూ వస్తుంది. మాయ అక్కకి మాయ దొరికిందా, మాయ కిల్లర్స్ వేసిన ప్లాన్లోంచి తప్పించుకుందా లేదా, చివరికి తన భర్తని చంపిన కిల్లర్స్ని మాయ మట్టుబెట్టిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ పార్ట్ సూపర్గా ఉంటుంది, కానీ మధ్యలో టక్కుమని ఆగిపోయినట్లు ఉంటుంది. సెకండ్ పార్ట్ కూడా అంతే, మంచి సస్పెన్స్లో ఉండగా ఆగిపోతుంది. ఇక దర్శకుడు ఇకనైనా ఈ సిరీస్కి ముగింపు పలుకుదామని ఈ సినిమాని తీశాడు. చక్కగా ముగించాడు కూడా. అయితే ఎక్కువగా సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది. ఊరు మొత్తం ఇలాంటి వెధవలతో ఉన్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారో తెలీదు. అయితే ఇలాంటి లాజిక్లు వదిలేస్తే ఈ సినిమా పర్వాలేదు, టేకింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి. అసభ్యకర సన్నివేశం ఒక్కటి కూడా ఉండదు. ఈ పార్ట్లో హీరోయిన్గా మాయ పాత్రలో మెడలీనే గ్రోబెలార్ పెట్స్ బాగా చేసింది. మాయ పాత్రలో 3 చాప్టర్స్లో ఆమె అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసింది. అసలు విలన్స్ ఎవరో క్లైమాక్స్ వరకు మనకు తెలియకుండానే నడిపిన విధానం బాగుంటుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ 2 పార్ట్లు ఉన్నంత గొప్పగా అయితే లేదు, పర్వాలేదు. 3వ పార్ట్కి వచ్చేసరికి ఎక్కువగా హాలీవుడ్ త్రీక్వెల్స్ అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. స్పైడర్ మ్యాన్ పార్ట్ 3 కూడా అంతే, పర్వాలేదు అనిపిస్తుంది. ముందు 2 చాప్టర్లో చూసిన వాళ్ళకి ఈ చాప్టర్ ఓకే అనిపిస్తుంది. ఇక ఇక్కడతో ముగిసిపోయింది కదా, అమ్మయ్య అనిపించింది సినిమా చూసాక. ఈ సినిమాకి కొంచెం ఎడిటింగ్ చేయాల్సి ఉంది, పర్వాలేదు అనిపించింది, ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.